అంత ఆశని ఒక్క మాట కోసం వదులుకోలేను. వాళ్ళు వెళ్ళిపోయేలాగా ఏదో ఒకటి చెయ్యాలి. చెల్లెమ్మా, మేం చెప్పాల్సింది చెప్పాము. రేపు కుటుంబం అంతా కలిసి మన ఇంటికి రండి. కలిసి పండుగ జరుపుకుందాం. అంటే అన్నయ్య గారు అది అరే, ఇంత మర్యాదగా ఆహ్వానిస్తే నసుకుతావేంటి? రేపు కట్టుకోవడానికి కొత్త చీర లేదా? ఇవాళ ఈవినింగ్ వెళ్ళి షాపింగ్ చేద్దాంలే. అబ్బా మీరుండండి, షాపింగ్ గురించి కాదండి. ప్రమీళ గారు, పోనీ మీ పద్ధతులేవైనా ఉంటే నాతో చెప్పండి. వాటిని తూచా తప్పకుండా పాటిస్తాం. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. మీ కోరికని తీర్చలేకపోతున్నందుకు క్షమించాలి. మీ అమ్మాయిని మా అబ్బాయిని పంపించటం కుదరదు. ఏ అమ్మా, ఎందుకమ్మా, ఎందుకు కుదరదు? 16 రోజుల పండగనేది అబ్బాయి వాళ్ళ ఇంట్లో చేస్తారా, అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేయకూడదు. అందుకే మిమ్మల్ని పంపడం కుదరదురా. ప్రమీళ గారు, మీరు చెప్పింది నిజమే. కానీ మీరు కాదనరు అనే నమ్మకంతో ఇద్దరు కూతుళ్ళకి కలిపి ఒకేసారి పండగ చేద్దామని అందరం ఆశపడుతున్నాం. పైగా మా సీను చిన్నప్పట్నుంచి మా ఇంట్లో పెరిగిన పిల్లాడు కాబట్టి వాడికి మా ఇల్లే అత్తారిల్లు. మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ శాస్త్రానికి విరుద్ధంగా పంపిస్తే మా ఇంటికి అరిష్టం. రేపేదైనా జరగరాంది జరిగితే అందరం బాధపడాలి. అర్థం చేసుకోండి. అరిష్టం జరిగినట్టు నేనెక్కడా వినలేదే. బా, మొన్న ఉగాది పంచాంగంలో పంతులు గారు చెప్తుంటే నేను విన్నానండి. అమ్మా, ఏ సమస్యకైనా పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది. ఒకసారి పంతులు గారిని అడిగి చూద్దాం. శౌర్య అన్నది కూడా కరెక్టే కదా. ఆ పని చేద్దాం ప్రమీల. ప్రమీళ గారు, ఆర్చకి రామాకి ఒకేసారి ఈ వేడుక చెయ్యాలనుకుంటున్నా. కాదనకండి. జానకి, ఒకటికి 2 సార్లు అడిగితే బావుంటుంది. మళ్ళీ మళ్ళీ అడిగితే బెట్టు చేసినట్టవుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళమవుతాం.